భారతీయ జనతా పార్టీ ఆవిర్భావం అయ్యి 46వ సంవత్సరం. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున బీజేపీ శ్రేణులు భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకులు సూచన మేరకు ఈ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. దానిలో భాగంగానే కాకినాడలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ 1980లో ఏర్పడిన తర్వాత 1984లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేస్తే దేశవ్యాప్తంగా 2 సీట్లు రావడం జరిగింది. అటువంటి పరిస్థితి నుంచి ఇవాళ ఆనాడు వాజ్పేయి గారు, అద్వానీ గారు కృషితో బలోపేతం చేసి ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంతో 3 సార్లు వరుసగా భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలోకి రావడమే కాకుండా భారతీయత పేరుతో భారతదేశాన్ని ఒక అజేయమైన శక్తిగా ప్రపంచవ్యాప్తంగా నిలపడంలో ఇవాళ భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కృషి చేస్తూ ఉంది. ఇవాళ ప్రపంచం అంతా యుద్ధం వ్యాపించిన నేపథ్యంలో భారతీయులు అత్యంత సేఫ్గా ఉండడానికి కారణం నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వం. ఇంతవరకు ఇక్కడ ధరలు పెరగడం కానీ, ఇబ్బందులు కలగడం కానీ పౌరులకి ఎటువంటి పరిస్థితి లేదు. ఇవాళ ప్రపంచంలోనే ఒక ఆర్థిక శక్తిగా, రక్షణ రంగంలో ఒక అజేయమైన శక్తిగా, సంక్షేమ రంగంలో ప్రపంచవ్యాప్తంగా ఇవాళ నరేంద్ర మోడీ గారు చేస్తున్న కార్యక్రమాలకు ప్రశంసలుతున్న తీరు చూస్తే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఇవాళ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏ విధంగా పనిచేస్తుందనేది తెలుసుకోవాలి. ఇవాళ పూర్తిగా అభివృద్ధి, అదేవిధంగా సంక్షేమం రెండింటినీ సమాంతరంగా తీసుకెళ్తూ వినూత్నమైన కార్యక్రమాలతో ఒక పక్క ప్రజలకు సంక్షేమం అందజేస్తూ మరో పక్క జాతీయ రహదారులు కానీ, విమానాశ్రయాలు కానీ, రైల్వేస్ కానీ ఊహించిన విధంగా అభివృద్ధి చేస్తూ ఈరోజు నరేంద్ర మోడీ గారు అభివృద్ధిని కొత్త పంతలు తొక్కిస్తున్న నేపథ్యం కూడా చూసాం. అటువంటి అజేయమైన శక్తిగా ఇవాళ భారతీయ జనతా పార్టీ రూపుదిద్దుకున్న ఈ తరుణంలో ఈ 46వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు దేశవ్యాప్తంగా అత్యంత వైభవంగా జరగడం జరుగుతోంది. ప్రతి జిల్లాలోని ఈ కార్యక్రమం నిర్వహించడం ద్వారా భారతీయ జనతా పార్టీని అన్ని విధాలుగా అభివృద్ధి చేయాలనే దిశగా ఇవాళ భారతీయ జనతా పార్టీ ముందుకు వెళ్తూ ఉంది. అందరికీ 46వ ఆవిర్భావ దినోత్సవం, భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు. గంగనాపల్లి గ్రామంలో రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు జిల్లాలో ఒక ప్రదేశంలో జెండా వందన కార్యక్రమం నిర్వహించడం అనేటువంటిది పార్టీ ఆదేశాల మేరకు ఈవేళ గంగనాపల్లి గ్రామంలో నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. గిసాల శ్రీనివాస్ గారు ఇదే గ్రామానికి సంబంధించినటువంటి చక్కగా అన్నీ కూడా వారు ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీ నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారు, అనపర్తి ఎమ్మెల్యే గారు విచ్చేసి ఉన్నారు. అదేవిధంగా పార్టీ స్టేట్ జనరల్ సెక్రటరీ లక్ష్మీప్రసన్న గారు మరియు ముఖ్య నాయకులందరూ కూడా వచ్చారు. 46 వసంతాలు పూర్తి చేసుకున్నాం. భారతీయ జనతా పార్టీ ప్రపంచంలోనే అత్యంత పెద్ద పార్టీగా, అత్యంత శక్తివంతమైనటువంటి పార్టీగా కూడా అవతరించింది. దీని వెనకాల పూజలు పెద్దలు వాజ్పేయి గారు, అద్వానీ గారే కాకుండా ప్రస్తుతం ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు కూడా వారి యొక్క కృషి ఫలితంగా ఈవేళ అద్భుతమైన రీతిలో ప్రపంచంలోనే శక్తివంతమైనటువంటి దేశంగా అవతరించింది. అదేవిధంగా విశ్వగురువుగా కూడా ఈవేళ అవతరించింది. పబ్లిక్కి ఏ విధమైనటువంటి గ్రీవెన్సెస్ లేకుండా నేషన్ ఫస్ట్ అనే స్లోగన్తో